పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. పూజకు పూలు కోసుకొని నీ మెడలో మాలను వేయాలని, పూజకు పూలు కోసుకొని నీ మెడలో మాలను వేయాలని, నీ ఒడినందుకోవాలని, నీ ఒడినందుకోవాలని, నీ గుడి ముందే నిలచితిని. దేవా కోవెల తలుపులు తీయవ, దేవా దర్శన వరములు ఇయ్యవ, దేవా కోవెల తలుపులు తీయవ, దేవా దర్శన వరములు ఇయ్యవ. పోసిన పరమాత్మా, పాద పూజకు పిలిచావా, ప్రాణం పోసిన పరమాత్మా, పాద పూజకు పిలిచావా, పేదల పాలిటి పెన్నిధి, ప్రేమను పంచగా వచ్చితివి. దేవా కోవెల తలుపులు తీయవ, దేవా దర్శన వరములు ఇయ్యవ, దేవా కోవెల తలుపులు తీయవ, దేవా దర్శన వరములు ఇయ్యవ. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య బలి పూజని మన దివ్యవాణి ఛానల్ CEO రెవరెండ్ ఫాదర్ ఉడుమల బాలశౌరి రెడ్డి రజిత జూబిలీ సందర్భముగా ఆయన యొక్క ఉద్దేశాన్ని కోసం అర్పింపబడుతుంది. మన ఫాదర్ బాలశౌరి రెడ్డి 25 సంవత్సరాలు తన గురుత్వ జీవితాన్ని ముగించుకొని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో దివ్యవాణి ఛానల్ని స్థాపించి రజత జూబిలీ పండుగని, వేడుకలని కొనియాడబోతూ ఉన్నారు. ఆయనని దేవాది దేవుడు మంచి ఆరోగ్యముతో దీవించి ఆయన చేసే సేవలలో ఆయన యొక్క కృప సహాయం ఉండాలి అని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం.
ఈనాడు మన పట్టణాలు, మన జీవితములో మంచి స్నేహితులు, నిజమైన స్నేహితులు చాలా అవసరమని, నిజమైన స్నేహితులు ఉంటే మన జీవితంలో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతూ సంతోషంగా, సుఖంగా ఉంటాము అని తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు ఆ దేవాది దేవుడిని మనకు మంచి స్నేహితులను దయచేయమని, వారి ద్వారా మన జీవితాలలో సంతోషాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుంటూ, మనం చేసిన పాపముల కోసం పశ్చాత్తాపపడుతూ ప్రభువుని పాపమన్నింపు అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము మీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైననే మననము చేయొచ్చు, మా మాటలలోనూ చేతల యందును మీకు ప్రీతిపాత్రమైన వాటినే నెరవేర్చున్నట్లు కృపచూపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నమ్మదగిన స్నేహితునికి వెలకట్టలేము, అతని విలువ అన్నిటినీ మించినది. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము వచనములు 5 నుండి 15 వరకు. మృదు భాషణము వలన చాలామంది స్నేహితులు కలుగుదురు, మర్యాద వర్తనము వలన మిత్రులు పెరుగుదురు. నీకు పరిచితులు చాలామంది ఉండవచ్చుగాక, సలహాదారునిగా మాత్రము 1000 మందిలో ఒకనిని ఎన్నుకొనుము. పరీక్షించి చూచిన పిదపనే కాని ఎవరినైనా మిత్రునిగా అంగీకరింపరాదు. త్వరపడి ఎవరిని నమ్మరాదు. కొందరు తమకు అనుకూలముగా ఉన్నప్పుడు నీకు మిత్రులగుదురు, కానీ ఆపదలు వచ్చినప్పుడు నిన్ను పట్టించుకొనరు. మరికొందరు ఏదో విధమును పురస్కరించుకొని నీ నుండి వీడిపోయెదరు. ఆ వివాదమును ఎల్లరికిని తెలియజేసి నిన్ను చికాకు పెట్టెదరు. ఇంకను కొందరు ఇంట భుజింతురు, నీ కలిమిలో నీకు అంటిపెట్టుకొని ఉండి నీ సేవకులకు ఆజ్ఞలిడుదురు, కానీ నీకు ఆపదలు వచ్చినప్పుడు నీ చెంతకు రారు. నీకు దీనదశ ప్రాప్తించినప్పుడు వారు నీకు విరోధులగుదురు. నీ కంటికి కూడా కనిపింపకుండా మరుగైపోవుదురు. నీ శత్రువులకు దూరముగా నుండుము. నీ మిత్రులను జాగ్రత్తగా పరీక్షించుచుండుము. నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటి వాడు. అట్టివాడు దొరికినచో నిధి దొరికినట్లే. అతనికి వెల కట్టలేము, అతని విలువ అన్నిటినీ మించినది. అతడు కాయ సిద్ధి నొసగు రసాయనము వంటి వాడు. దైవభీతి కలవారికి అట్టి స్నేహితుడు దొరుకును. దైవభీతి కలవానికి మంచి మిత్రులు దొరుకుదురు. అతని మిత్రులను దైవభీతిని కలవారి ఆగుదురు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయును. ప్రభు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుము. ప్రభు నీవు ధన్యుడవు, నీ కట్టడలను నాకు బోధింపుము. అందరూ ప్రభు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయును. ప్రభు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుము. నేను నీ కట్టడలను గాంచి సంతసింతును, నీ వాక్యములను విస్మరింపను. అందరూ ప్రభు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయును.
ప్రభు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయము. నీవు నా కన్నులు తెరువుము, నేను నీ ధర్మశాస్త్రమందలి అద్భుత విషయములను గ్రహింతును. అందరూ ప్రభు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయును. ప్రభు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయము. నీ ఉపదేశములను నేను గ్రహించినట్లు చేయుము, నీ అద్భుత కార్యములను నేను ధ్యానింతును. అందరూ ప్రభు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయును. ప్రభు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయము. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము, నేను దానికి బద్ధుడగుదును, పరిపూర్ణ హృదయముతో దానిని పాటింతును. అందరూ ప్రభు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయును. ప్రభు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయము. నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుము, నేను వానిని చూచి ఆనందింతును. అందరూ ప్రభు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయును. ప్రభు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా. నజరేయుడా నా యేసయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా. నీకే నా ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే నా ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థన. నజరేయుడా నా యేసయ్యా. నీటిలో మురిచినను నీవు మునిగి పోలేవులే, అగ్నిలో నడచినను నీవు కాలిపోలేవులే. నీటిలో నడచినను నీవు మునిగి పోలేవులే, అగ్నిలో నడచినను నీవు కాలిపోలేవులే. అని పలికిన వాగ్దానమే, అని పలికిన వాగ్దానమే నాలో నెరవేర్చుము నా తండ్రి, నాలో నెరవేర్చుము. నీకే నా ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే నా ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థన. ప్రియుడా నా యేసయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు ఆ స్థలమును వీడి యోర్దాను నదికి ఆవలనున్న యూదయ ప్రాంతమును చేరెను. జనులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి. వాడుక ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించి ఉన్నాడు. ఈ హేతువు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును, వారిరువురు ఏకశరీరులై ఉందురు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడువాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులారా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అది ఏమిటి అంటే, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. అవసరాలలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అని దీని అర్థం. ఈరోజు పట్టణాలు మనం చూసినట్లయితే మంచి స్నేహితుడిని, నిజమైన స్నేహితుడిని ఏ విధంగా మనం వెతుక్కోవాలో, నిజమైన స్నేహితులలో ఎలాంటి లక్షణాలు ఉండాలో, నిజమైన స్నేహితుని యొక్క విలువ ఏమిటో తెలియచేస్తున్నాయి. ఈ నిజమైన స్నేహితుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అని మనకు ఈ పట్టణాల ద్వారా చెప్తున్నారంటే, నిజమైన స్నేహితుడు అనేవాడు మొదటిగా నమ్మకము కలవాడై ఉండాలి. చాలామంది స్నేహితులు మనతో పాటు సహవాసం చేస్తూ ఉంటారు, మనతో పాటు భోంచేస్తూ ఉంటారు, మనతో పాటు తిరుగుతూ ఉంటారు, మనతో పాటు కలిసి జీవిస్తూ ఉంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే నమ్మకస్తులుగా ఉంటారు. కొంతమంది మనతోనే ఉంటూ మన యొక్క పేరు చెడగొట్టడానికి, మన గురించి చెడ్డగా మాట్లాడటం, మన గురించి ఇతరులకు సాడీలు చెప్పటం, మన గురించి ఇంకా చెడు ప్రచారాలు చేయటం చేస్తూ మన పేరు చెడగొడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు నమ్మకమైన స్నేహితులు కాదు. ఇటువంటి వాళ్ళని నమ్మక ద్రోహులు అంటారు. మనతోనే ఉంటూ మనకి చెడ్డ పేరు తీసుకొచ్చే వాళ్ళు నమ్మకమైన స్నేహితులు కాదు. అందుకని నిజమైన స్నేహితులు అనేవాడు నమ్మకముగా ఉండేవాడు, మనతో ఎప్పుడు కూడా భాగం పంచుకుంటూ మన పేరు ఎప్పుడు కూడా మంచిగానే ప్రచారం చేయాలి, కానీ చెడుగా ప్రచారం చేసేవాళ్ళు కాకూడదు. అందుకనే మొదటి లక్షణం, మంచి యొక్క స్నేహితుడి యొక్క మొదటి లక్షణం నమ్మకం కలిగిన వాడు. ఈ మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుని యొక్క రెండవ లక్షణం ఏమిటి అంటే, అన్ని విషయాలలో
మనతో పాటే ఉండేవాడు. మంచి చెడులను, సంతోషం, సుఖం, దుఃఖములలో, మనకి ఆస్తిపాస్తులున్నా ఆస్తిపాస్తులు లేకపోయినా, ఏ సమయంలోనైనా, కష్టాలలోనైనా, బాధలలోనైనా ఎప్పుడూ కూడా మనతో ఉండేవాళ్లే నిజమైన స్నేహితులు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, బెల్లం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈగలు వాలుతాయి, ఎక్కడైతే డబ్బులు ఉంటాయో, ఎక్కడైతే ఆస్తిపాస్తులు ఉంటాయో వారి చుట్టే స్నేహం చేస్తామని వస్తూ ఉంటారు. కానీ ఆ డబ్బులు అయిపోయినప్పుడు, ఆస్తి అయిపోయినప్పుడు వాళ్ళ ముఖం కూడా చూడరు. అది నిజమైన స్నేహం కాదు. మంచిగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు మనతో ఉండటం, మనకేదైనా కష్టాలు వచ్చినప్పుడు మనల్ని విడిచిపోయి వెళ్ళేవాళ్ళు అన్ని సమయాలలో మనతో పాటు ఉండేవాళ్ళు కాదు. అందుకని ఏ సమయంలోనైనా, మంచి అయినా చెడు అయినా, కష్టమైనా దుఃఖమైనా, బాధలోనైనా కష్టాలలోనైనా, మనకు ఆస్తి ఉన్నా ఆస్తిపాస్తులు లేకపోయినా మనతో ఉండేవాళ్ళే నిజమైన స్నేహితులు. అలాంటి స్నేహితులు మన జీవితంలో కావాలని ఈరోజు మనకి రెండవ విషయం తెలియచేస్తుంది. మూడవది, నిజమైన స్నేహితుల యొక్క లక్షణం త్యాగం చేయటం. మన కోసం ఎంతవరకైనా సరే త్యాగం చేసేవాడే నిజమైన స్నేహితుడు. మనకు యోహాను గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, నీ స్నేహితుని కోసం తన ప్రాణమును తారపోయే వ్యక్తి నిజమైన ప్రేమ కలిగిన వాడుగా మనకి చెప్తున్నారు. తన స్నేహితుడి కోసం తన ప్రాణాన్ని తారపోయే వ్యక్తి నిజమైన ప్రేమ కలవాడంట. అంటే మన స్నేహం కోసం ఎంతవరకైనా సరే చివరికి ప్రాణత్యాగం కూడా చేసే అంత త్యాగం ఉండాలి అని యేసుప్రభు చెప్తున్నాడు. ఆయన జీవితంలో కూడా యేసుప్రభు తన ప్రాణాన్ని కూడా త్యజించటానికి, తన ప్రాణాన్ని కూడా ధారపోయటానికి మన కోసం ఆయన వెనుకాడలేదు. అలాంటి నిజమైన త్యాగం ఉండవాడే నిజమైన స్నేహితుడిగా ఉంటాడు అని మనకి ఇది మూడో విషయంగా చెప్పబడింది. అయితే 4వ లక్షణం, నిజమైన స్నేహితునికి ఉండవలసిన 4వ లక్షణం ఏమిటి అంటే ప్రేమ. ఆ ప్రేమ అనేది ఆ నిజమైన స్నేహితునికి చూపించాలి. యేసు ప్రభు చెప్పాడు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి. నిజమైన స్నేహితుడు అనేవాడు ప్రేమతో ఉంటాడు, ప్రేమను చూపిస్తాడు, ఎప్పుడు కూడా ఆప్యాయతనే చూపిస్తాడు. అలాంటి ప్రేమ కలిగిన వాళ్ళే నిజమైన స్నేహితుడు. మనకి త్రిత్వాన్ని చూడండి. ఆ త్రిత్వాన్ని చూస్తే ఆ ముగ్గురిని కూడా ఏకం చేసేది ప్రేమే. తండ్రిని, సుతుడైన యేసు ప్రభువుని, పవిత్రాత్మని, ఈ ముగ్గురు కూడా ఏకముగా ఉన్నారంటే కేవలం వారి మధ్య ప్రేమ ఉండటమే, ఐక్యంగా ఉండటం మనం చూస్తున్నాం. అంటే స్నేహితుల మధ్య కూడా ఐక్యత కావాలి అంటే ప్రేమ కావాలి. అందుకని ఇలాంటి నిజమైన స్నేహితుడు ప్రేమ ఆ లక్షణం అనేది కలిగి ఉండాలని మనకి ఈనాటి పట్టణాలు తెలియచేస్తున్నాయి. ఆ తర్వాత 5వ విషయం మనకు కనపడేది, ఈ నిజమైన స్నేహితుని యొక్క లక్షణం ఏమిటి అంటే దైవ భక్తి కలవాడు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవాడు నిజమైన స్నేహితుడిగా ఉంటాడు. ఈరోజు మనకి మొదటి పట్టణంలో చదువుకున్నాం, దైవభీతి కలవారికి దేవుడే మంచి స్నేహితులను దయచేస్తాడు అని. మనందరికీ కూడా ఈ దైవ భక్తి, ఈ దైవ ఆజ్ఞలను పాటించే వ్యక్తులు మనకు ఒక దేవుని యొక్క దీవెనగా, ఆశీర్వాదంగా, స్నేహితులుగా మారతారు. మంచి వాళ్లకు మంచి స్నేహితులు దొరుకుతారు. అలాంటి దైవ జ్ఞానం కలవాళ్ళు, దైవ భక్తులు కలవాళ్ళు, దైవ ఆజ్ఞలు పాటించే వాళ్ళే మనకు స్నేహితులుగా మనం ఎన్నుకోవాలని ఈ పట్టణాలు మనకు తెలియచేస్తున్నాయి. తరువాత 6వది, స్నేహితులు అనేవాళ్ళు
మనకి మృదు స్వభావాలు కలిగి ఉండాలి, మంచి మాటలు కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఎప్పుడు కూడా మంచి మాటలే చెప్పాలి కానీ చెడు మాటలు చెప్పకూడదు. వారి యొక్క మాటలు మనకి సంతోషాన్ని కలిగి చేయాలి, ఆనందాన్ని కలిగి చేయాలి. ఆ తర్వాత 7వది నిజమైన స్నేహితులు కావలసిన లక్షణం ఏమిటి అంటే ఉదార స్వభావం. మనకి ఇతరులకు సహాయం చేసే స్వభావం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మనకి ఉన్నదానిలో ఇతరులకు ఎప్పుడు కూడా సహాయం చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళే నిజమైన స్నేహితుడిగా మనం ఎన్నుకోవాలి. కనుక ఈరోజు ప్రియమైన సోదరి సోదరులారా, మన నిత్య జీవితంలో మనకు ఇతరులతో పాటు మనకి సంబంధాలు కలిగి ఉండాలి అంటే మంచి స్నేహితులని ఎన్నుకోవాలి. ఆ మంచి స్నేహితులు మన జీవితంలో సంతోషం, ఆనందాన్ని ఇస్తారు. మన జీవితంలో వాళ్ళు అన్ని రంగాలలో కూడా అభివృద్ధికి వారు తోడ్పడుతూ ఉంటారు. ఉదాహరణకి మనం సువిశేషములో మనం వింటూ ఉన్నాం యేసు ప్రభు భార్యాభర్తల యొక్క సంబంధం. ఈ భార్యాభర్తల యొక్క సంబంధం ఎలా ఉండాలి? వారి మధ్య నమ్మకం ఉండాలి, వారి మధ్య ప్రేమ ఉండాలి, వారి మధ్య విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ఇలాంటి నమ్మకము, ప్రేమ, విశ్వాసం ఉంటుందో ఆ కుటుంబం విడాకులకి దారితీయదు, ఆ కుటుంబం విడిపోదు. ఆ కుటుంబము అనేది భార్యాభర్తలు కేవలం భార్యాభర్తలుగా గానే కాదు, వారి జీవితంలో ఒక మంచి స్నేహితులుగా నిలబడుతూ ఉంటారు. అందుకనే వాళ్ళ జీవితంలో సంతోషం, ఆనందాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. కుటుంబంలో చూడండి, కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్య, ఆ తల్లిదండ్రుల మధ్య ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ఆ కుటుంబమే సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబమే ఒకరి ఎడల ఒకరికి ప్రేమ వలన ఆ నిజమైన స్నేహం ఏర్పడుతుంది. ఒకరి ఎడల ఒకరికి సహాయం చేయాలనే మనస్తత్వం ఉంటుంది. అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మంచి కుటుంబముగా తయారవుతారు. కనుక ఈరోజు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దివ్య బలి పూజలో పాల్పంచుకునే మనందరం కూడా ప్రభువు చెప్తూ ఉన్నాడు, నేను ఇక నుండి మిమ్ములను సేవకులని పిలువను, నేను మిమ్ములను స్నేహితులని పిలుస్తాను. ఎప్పుడు మీరు నా ఆజ్ఞలను పాటించినట్లయితే నేను మిమ్మల్ని నా సేవకులుగా, నా యొక్క స్నేహితులుగా పిలుస్తాను. ప్రభు మనందరినీ కూడా స్నేహితులుగా పిలవాలి అంటే దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించాలి. అప్పుడే మనందరం కూడా దేవునికి అనుగ్రహాలకు పాత్రలవుతాం. ఈరోజు ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా మంచి స్నేహితులుగా ఉండాలని, మనకు మంచి స్నేహితులుగా ఇతరులు కూడా ఉండాలని ప్రార్థన చేసుకుంటూ, ముఖ్యంగా ఫాదర్ బాలశివరెడ్డి గారు ఆయన యొక్క ఉద్దేశం ఈ యొక్క జూబిలీ సంవత్సర సందర్భంలో నెరవేరాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. సర్వశక్తి గల సర్వేశ్వర, మా తిరుసభ పాలకులైన పరిశుద్ధ పాపు గారు ఫ్రాన్సిస్ పాపు గారిని, కార్డినల్స్ని, ఆర్చ్ బిషప్స్ని, గురువులని అందరినీ కూడా ఆశీర్వదించండి. వారిలో ఐక్యత భావం కలగాలి అంటే వారందరూ కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరితో ఒకరు మంచి స్నేహం చేస్తూ ఐక్యంగా ఉండే భాగ్యం వారికి దయచేయండి. తిరుసభలు వారి యొక్క సుమాతృక జీవితం ద్వారా ఇతరులకు అందరూ కూడా దేవుని యొక్క మేలులు పొందే విధంగా వారి జీవితం ఉండేలా చేయమని ఈ మనవలన్నిటినీ కూడా మా నాథుడైన ప్రభు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి అయిన దేవ, మా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో పనిచేస్తున్న బిషప్ గారులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయోపదేశులను, గృహస్థ క్రైస్తవులను ఆశీర్వదించండి. వారు ఎల్లప్పుడూ కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి సుమాతృక జీవితం జీవిస్తూ వారు చేసే సేవలు వారు మీకు సుమాతృకగా ఉంటూ మీ యొక్క రాజ్యాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే విధంగా చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఎవరికైతే మంచి మనస్సు,
నిజమైన స్నేహితులుగా ఉండాలని కోరుకుంటారు. వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా వారి జీవితాలలో మీరు వారికి మీ ఆత్మవరాలను దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని, కష్టాలలో ఉన్న వాళ్ళని, బాధలలో ఉన్న వాళ్ళని మీరు ఓదార్చండి, వారికి స్వస్థతను దయచేయండి. అందరికీ కూడా మీ ప్రేమను పంచి వారిలో సంతోషాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈరోజు మా దివ్యవాణి ఛానల్ CEO రెవరెండ్ ఫాదర్ ఉడుమల బాలశౌరి రెడ్డి రజత జూబిలీ సందర్భంగా ఆయన కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రజత జూబిలీ చేసుకుంటున్న మా CEO బాలశౌరి రెడ్డి ఫాదర్ గారు ఆయన 25 సంవత్సరాలు మీకు చేసిన సేవను ఆశీర్వదించినందుకు మీకు వందనాలు. ఆయన ఇంకా ఈ దివ్యవాణి ఛానల్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తూ ఈ ఛానల్ ద్వారా మీ రాజ్య వ్యాప్తికి ఆయన సహాయపడి, ఆయన కృషి చేసి ఆయనకు సహాయపడి బృందం అందరినీ కూడా ఆశీర్వదించమని, ఆయన జూబిలీ చేసుకుంటున్న ఈ సందర్భంలో ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మన సొంత అవసరాలను ప్రభువుకి మౌనంగా విన్నవించుకుందాం. తండ్రి అయిన దేవా, ఈరోజు ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న ఈ దివ్యవాణి ఛానల్ని సువార్త వింటున్న మీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని, మా అందరికీ కూడా మీ అనుగ్రహాలు మెండుగా దయచేయమని, మాకు ఎల్లప్పుడూ కూడా మీ ఆత్మవరాలతో నింపి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా మీ బిడ్డలుగా చేసుకోమని ఈ మనవలన్నిటిని కూడా మన నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. దాకా నేను నా తల్లిదండ్రుల వాడను, నేటి నుండి చివరి వరకు నేను నీ వాడను. నిన్నటిదాకా నేను నా తల్లిదండ్రుల వాడను, నేటి నుండి చివరి వరకు నేను నీ వాడను. ఏమి బలిగా అర్పింతును, మీరు నవే విధముగా తీర్చుకుందును. ఏమి బలిగా అర్పింతును,
కావనగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోక మేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన ప్రేమా, పరలోక మేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటుల ప్రార్థించండి. నామస్తుతి మహిమల కొరకును, మన దేశం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించడం గాక. ఓ ప్రభువా, మీకు అర్హమైన వాటిని పాటించుచు మీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. మీ వైభవమునకు పూజ్య భావముతో మేము అర్పించున్నవి మాకు రక్షణదాయకముగా మారునట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మేము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
ప్రకటించదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమని మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఆర్చ్ బిషప్ తుమ్మా బాల పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమునకు తోడ్పడును గాక. ఆమేన్. జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. ప్రభు యేసువే
జీవాహారం పరిశుద్ధ బలియారం వేగూర్ణ బలియాగం వేగమిరండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమిరండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియారం పరిపూర్ణ బలియాగం పరలోకం దిగి వచ్చిన భోజ్యమిది పరిశుద్ధిని స్వీకరించే తరుణమిది పరలోకం దిగి వచ్చిన భోజ్యమిది పరిశుద్ధిని స్వీకరించే తరుణమిది జీవమును ధారబోయి జీవజలము కురిపించు ఆత్మ ఇది జీవమును ధారబోయి జీవజలము కురిపించు ఆత్మ ఇది జీవమిది త్వరపడి రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమిరండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియారం పరిపూర్ణ బలియాగం ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమరహస్యముల ద్వారా మీ రక్షణ ఫలములను చవిచూచునట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానములో ప్రదర్శించి దాని పరిపూర్ణతను మీ సన్నిధిలో తనివి తీరా అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎవరితో ఈ జీవితం, ఎందాక ఈ పయనం, ఎదలు ప్రభు వసింపగా ఎదురు లేదు మనుగడకు. ఎవరితో ఈ జీవితం, ఎందాక ఈ పయనం, ఎదలు ప్రభు వసింపగా ఎదురు లేదు మనుగడకు.
దేవుడేని జీవిత గమ్యం, దేవరాజ్యం నీకే సొంతం. గురి తప్పక దరి చేరుమురా, తెలుసుకోయి జీవిత సత్యం. దేవుడేని జీవిత గమ్యం, దేవరాజ్యం నీకే సొంతం. గురి తప్పక దరి చేరుమురా, తెలుసుకోయి జీవిత సత్యం. ఎవరితో ఈ జీవితం, ఎందాక ఈ పయనం. ఎదలో ప్రభు వసింపగా, ఎదురు లేదు మనుగడకు. ఎవరితో ఈ జీవితం. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.